హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో వేస్ట్ అని పడేసే వాటితో కూడా చాలా చక్కగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటారా, కుళ్ళిపోయిన ఫంగస్ వచ్చిన కొబ్బరికాయ అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూసేయండి. నేనైతే ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఈ కొబ్బరికాయని ఇలా కొట్టంగానే కొంచెం కుళ్ళిపోయినట్టుగా ఫంగస్ వచ్చినట్టుగా అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాను. దీన్ని ఈ విధంగా ఉంది కదా, ఇలా కొట్టేసేయండి ఒక రాయితో. ఇలా కొట్టారనుకోండి చాలా ఈజీగా చిప్పర్లో నుంచి రిమూవ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇది కుళ్ళిపోయింది కాబట్టి, పాడైపోయింది కదా, చాలా లూజ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఇలా కొంచెం కొట్టంగానే చిప్ప నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా రెండు చిప్పలు కూడా తీసేసుకోండి. చూస్తున్నారు కదా, పైన కొంచెం బాగున్నట్టుగా అనిపించినా కూడా లోపలంతా కూడా ఫంగస్ వచ్చేసింది. ఇలాంటి వాటిని అయితే కూరల్లోకి అస్సలు యూజ్ చేయొద్దు. సో ఇప్పుడు ఏం చేస్తారండి, వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. కొంచెం పెద్దగా కట్ చేసుకున్నారనుకోండి మిక్సీ జార్లో ఉన్న బ్లేడ్లు అయితే పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా అంతా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఏం వేయొద్దు. ఫస్ట్ ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. సో ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కొద్ది వాటర్ని యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటామో పాలు అనేవి అంత చక్కగా వస్తాయి అన్నమాట, అంటే ఎక్కువగా వస్తాయి. సో ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఇలా స్పూన్తో ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఫ్లాట్గా ఉన్న గరిటెతో ఇలా కొంచెం నొక్కారనుకోండి పాలు అనేవి సపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇది కొంచెం టైం పడుతుంది అనిపిస్తే ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్లో వేసి ఇలా పిండేశారనుకోండి అదైతే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అంతా కూడా ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి పాలు అనేవి ఇలా సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు రెండోసారి కూడా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం పాలు ఎక్కువగా కావాలంటే 3 సార్లు కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 సార్లు ఇలా గ్రైండ్ చేసేసుకుని ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇందులో పాలు ఉన్నాయి అనిపిస్తే 3వసారి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని ఫిల్టర్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు పాలు చూసారు ఈ విధంగా సపరేట్ అయితే అయిపోయాయి కదా. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి బయట పెట్టుకున్నట్లయితే ఒక 10 గంటల పాటు బయట పెట్టుకున్నారనుకోండి ఇది కొంచెం గడ్డలాగా ఫామ్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 5 గంటల లోపు ఇది కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. సో నేనైతే ఒక 5 గంటల సేపు ఫ్రీజర్లో పెట్టుకుని తీసుకున్నాను. చూడండి ఈ విధంగా పాలు ఈ విధంగా కర్డ్ లాగా గట్టిగా అయిపోయింది. ఈ విధంగా కొంచెం క్రీమీ లాగా ఉంటుంది కదా మీగడ్లాగా, అందుకని చెప్పేసి ఈ విధంగా పైకి అయితే సపరేట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది కొంచెం గడ్డలాగా ఉంది కదా, అది మాత్రమే తీసుకుని ఒక కడాయిలోకి అయితే వేసేసుకోండి. మరి ఇందులో ఉన్న పాలైతే వేసుకోవద్దు, కొంచెం గట్టిగా ఉన్నది మాత్రమే వేసేసుకోండి. ఇలా అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలు ఉన్నాయి కదా, ఈ పాలని అయితే పడేసేయండి. మంచి కొబ్బరితో చేసుకున్నారనుకోండి ఈ పాలని కూరల్లోకైనా లేదా ఏమైనా రైస్లోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది పాడైపోయింది కాబట్టి ఈ వాటర్ని అయితే ఈ పాలను అయితే పడేసేయండి. ఇప్పుడు ఈ కడాయిని తీసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా. ఇలా పెట్టుకోగానే కొంచెం కాసేపటికి ఇది కొంచెం ఇలా మెల్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది ఎలా అంటే మనం నెయ్యినైతే కాగి పెట్టుకుంటాం కదా, నెయ్యి ప్రాసెస్ అనమాట. సేమ్ యాస్టీజ్ అలాగే ఒక 10 నిమిషాల్లో అయితే అయిపోతుంది. ఇలా కొంచెం హీట్ అయ్యే కొద్ది ఇదంతా కూడా ఇలా మెల్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, ఇలా స్టార్ట్ అవుతున్నప్పుడు ఆల్రెడీ మనం వేడివేడిగా ఉన్నప్పుడు కర్డ్ వేస్తే ఎలా విరిగిపోతుందో ఆ విధంగా విరిగిపోవడం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా బాగా విరగడం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా కొంచెం మరిగే కొద్దీ బాగా ఈ విధంగా బాగా విరిగిపోతుంది. సో ఈ విధంగా పైన క్రీమ్ అంతా ఇలా విరిగిపోయి ఇందులో ఉన్న వాటర్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అంటే ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఒక 10-12 నిమిషాలు అయితే పడుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మేగడంతా కూడా సపరేట్ అయిపోయింది కదా. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఈ మేగడ అనేది బాగా కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. ఇందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. ఇంకా లాస్ట్లో కొంచెం మేగడ మాత్రమే మిగులుతుంది. ఇలా మిగిలిపోయిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం కన్నా కూడా కొంచెం తక్కువలో పెట్టుకుని ఇదంతా కూడా కలుపుకుంటేనే వేయించుకోవాలి. సో ఈ విధంగా మీగడైతే ఇలా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో కొంచెం ఒక వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట. ఇలా వేయిస్తుంటే మీగడలో నుంచి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతుంది. ఇలా బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇంతకన్నా ఎక్కువసేపు మరిగించుకున్నారనుకోండి ఇది మాడిపోయిన స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇది బయటకు పెట్టిన తర్వాత ఇంకా కొంచెం ఆ వేడికి ఇంకా కొద్దిగా కలర్ అయితే వస్తుంది.
ఇలా కలిపేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో వేస్టేజ్ అయితే ఉంది కదా, ఇది విధంగా కొంచెం సౌండ్ రావాలన్నమాట. సాఫ్ట్గా ఉండొద్దు. ఈ విధంగా కొంచెం సౌండ్ వస్తే అది చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది, పాడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు పక్కకు తీసేసుకుని ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. ఆ తర్వాత ఏదైనా ఒక సీసర్లో స్టోర్ చేసుకోండి. చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా వేస్ట్ అనే పడేసే వాటితో కూడా ఎంత చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఒక్క టెంకాయకి ఒక 100 ml వరకు ఆయిల్ అయితే వచ్చిందనమాట. ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.